భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే దిగ్గజ నటులలో ఎస్వి రంగారావు గారు ఒకరు. వెండి తెర మీద నవరసాలు అద్భుతంగా పండించిన గొప్ప నటుడు ఆయన. చార్లీ చాప్లిన్ లాంటి గ్రేట్ యాక్టర్ ప్రశంసలు అందుకున్న మహోన్నత వ్యక్తి. జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు అన్ని రకాల సినిమాల్లో నటించారు. ఆయన నటించని జోనర్ లేదు, ఆయన పోషించని పాత్ర లేదు. 3 దశాబ్దాల పాటు దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి సినీ అభిమానుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమగా పేరుగాంచిన ఎస్వీఆర్ జయంతి నేడు. ఎస్వి రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడిలో కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు 4 అన్నదమ్ములు, 8 మంది అక్కా చెల్లెళ్ళు. రంగారావు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 12 ఏళ్ల వయసులోనే రంగస్థల నటనపైన ఆసక్తిని కనబరిన ఆయన చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు రంగారావు గారు. అయితే నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూదిని అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఎస్వీఆర్ రావు అనే స్క్రీన్ నేమ్తో పరిచయమయ్యారు. ఎస్వీఆర్ బంధువైన బివి రామానందం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడి పాత్ర పోషించారు. ఇందుకు గాను ₹750 పారితోషికంగా అందుకున్నారు. వరూదిని ఫ్లాప్ అవ్వడంతో రంగారావుకు సినిమా అవకాశాలు రాలేదు. దీంతో మద్రాస్ ప్రెసిడెన్సీని విడిచిపెట్టి జంషెద్పూర్ వెళ్లి అక్కడ టాటా స్టీల్ కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. 2 ఏళ్ల పాటు జాబ్ చేసి 1947 డిసెంబర్ 27న తన మేనమామ బడేటి వెంకట్రామయ్య కూతురు లీలావతిని పెళ్లి చేసుకున్నారు. మళ్లీ సినిమా ఆఫర్ రావడంతో అక్కడి నుంచి వచ్చేసి నటనపైనే దృష్టి పెట్టారు. ఎస్వి రంగారావుకి పల్లెటూరి పిల్ల చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించే ఛాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో ఆయన తండ్రి చనిపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని మద్రాసు వెళ్లేసరికి అప్పటికే ఆలస్యమైందని ఆ పాత్రను ఏవి సుబ్బారావుకు ఇచ్చారు దర్శకుడు బిఏ సుబ్బారావు. అయితే అంత దూరం నుంచి తనని నమ్ముకుని ఉద్యోగం వదిలేసి మరీ వచ్చాడని బాధపడి ఆ సినిమాలో అంజలీదేవి తండ్రి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. మన దేశం, తిరుగుబాటు వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన తర్వాత షావుకారు చిత్రం ఎస్వీఆర్కి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1951లో పాతాళ భైరవిలో ఆయన పోషించిన నేపాల మాంత్రికుడి పాత్ర కెరియర్ను మలుపు తిప్పింది. రాజు పేద, మాయాబజార్, నర్తనశాల, మిస్సమ్మ, భక్త ప్రహ్లాద, బందిపోటు, దొంగలు, నమ్మిన బంటు, పండంటి కాపురం వంటి ఎన్నో చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో మన్ననలు పొందారు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు రంగారావు గారు. యముడు, దుర్యోధనుడు, రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, బాణాసురుడు, బలరాముడు, హరిశ్చంద్రుడు, తాండ్ర పాపారాయుడు ఇలా అనేక పౌరాణిక, జానపద పాత్రలను సమర్థవంతంగా పోషించారు. నర్తనశాలలో రంగారావు నటనకు భారత రాష్ట్రపతి పురస్కారంతో పాటుగా ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ బహుమతి కూడా లభించింది. జాకర్తా ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ నటుడు ఎస్వీఆర్. ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ బంగారు పాప సినిమాలో ఎస్వి రంగారావు నటనకు ఫిదా అయ్యారు. ఎస్వీఆర్ పొరపాటున మన దేశంలో పుట్టాడు కానీ మరే దేశంలోనైనా పుట్టి ఉంటే ప్రపంచపు నటులలో మేటి అనిపించుకునే వాడని సీనియర్ నటుడు గుమ్మడి ఓ సందర్భంలో అన్నారు. దక్షిణ భారత చలనచిత్రంలో స్టార్ స్టేటస్ను అనుభవించిన మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు. ఆయన డైరెక్టర్గా బాంధవ్యాలు లాంటి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా నాది ఆడజన్మే వంటి చిత్రాలను నిర్మించారు. సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎస్వి రంగారావుని విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ వంటి బిరుదులతో గౌరవించుకున్నారు. రంగారావు 56 ఏళ్ల వయసులో 1974 జూలై 18న మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదా కృష్ణ. లెజెండరీ నటుడు ఎస్వి రంగారావు ఇప్పటి వరకు ఎలాంటి పద్మ అవార్డులు అందుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డును నెలకొల్పింది. సహాయ పాత్రల్లో ఉత్తమ నటన కనబరిచిన నటులకు ఎస్వీఆర్ అవార్డును ప్రదానం చేస్తారు.